నమస్కారం. నా పేరు శ్యామ్ కుమార్. హెచ్ఆర్‌సీ రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఎన్‌జీఓ సంస్థ నుండి రావడం జరిగింది. మా సంస్థ వచ్చేసరికి మార్చ్ 9, 2022లో స్టార్ట్ అయింది. ముఖ్యంగా మేము చిన్న పిల్లలు, మహిళలు, పేదవారి మీద వర్క్ చేస్తుంటాం. 3 ఆస్పెక్ట్‌ల మీదనే మాది ఆర్గనైజేషన్ అనేది రన్ అవుతుంటది. ఒకటి ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఫుడ్. ఏ వ్యక్తికైనా సరే ఈ 3 అందినట్టయితే ఒక కొత్త నేషన్‌ని స్టాండర్డ్‌గా మనం తయారు చేయడానికి ఇవి బాగా ఉపయోగపడుతుంది. సొసైటీలో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఏందంటే స్టాండర్డ్ లెవెల్‌గా ఉండాలి. త్రూఅవుట్ మనం చూసినట్టయితే ఎడ్యుకేషన్ లెవెల్స్ అనేది ఇప్పుడున్న సొసైటీలో చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంది. స్టాండర్డ్ లెవెల్స్ అనేది చాలా డిక్రీజ్ అయిపోయినాయి. విలేజ్ లెవెల్స్‌లో మనం చూసినట్టయితే పిల్లలకి సరైన ఎడ్యుకేషన్ అనేది అందడం లేదు. పేరెంట్స్ మాత్రం వాళ్ళకి స్తోమత మించిన స్కూల్‌లోనే జాయిన్ చేస్తుర్రు. వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న దానికోసం రాత్రి పగలన్నది వాళ్ళు కష్టపడి అందించినప్పటికీ స్కూళ్ళల్లో ఆ స్టాండర్డ్‌నెస్ అనేది ఉండడం లేదు. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్‌గా తీసుకోవడం జరిగింది. ఎడ్యుకేషన్‌లో క సొసైటీలో ఎడ్యుకేషన్‌లో జరగాల్సిన మార్పుల గురించి, ఆ పిల్లలు పడుతున్న ఇబ్బందుల గురించి స్టాండర్డైజ్ జేయడానికి కావాల్సిన కొత్త మార్గదర్శకాలు ఏంటన్నదే దాని మీద మేము ఫైట్ జేయడం జరుగుతుంది. ఆ వ్యక్తి స్టాండర్డ్‌గా కావాలంటే హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. హెల్త్‌గా కావాలంటే వాళ్ళకి సరైన పౌష్టికాహారం అందించడం ముఖ్యం. అదే ఉద్దేశంతోటి పిల్లలకి కావలసిన ఆహారము ఏదైతే ఉందో అది క్వాలిటీ ఫుడ్ అనేది అందించాలనే ఉద్దేశంతోటి పిల్లలకి క్వాలిటీ ఫుడ్‌కి కావాల్సినవి కూడా మేము అందించడం జరుగుతుంది. దాంతో పాటు పేదవారి కోసం ఆహ్, 3 పూటలు అన్నం మనం ఏ విధంగా తింటున్నామో, ఒక పూట భోజనం చేయని వాళ్ళు గూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారి కోసం అట్‌లీస్ట్ మన వంతుగా ఒక పూట భోజనం అన్నా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతోటి మేము హ్యాపీ మీల్స్ అనే ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేశాం. ఈ హ్యాపీ మీల్స్ అనే ప్రోగ్రామ్ వచ్చేసరికి మధ్యాహ్న టైంలో ఉచిత భోజనం అనేది పథకంగా మేము ఏర్పాటు చేశాం. తర్వాత కొన్ని సందర్భాల్లో మాకు ఎదురైన విషయం ఏందంటే, రాత్రి 11 తర్వాత చాలామంది ఆహ్, తిండి లేక ఖాళీ కడుపుతోని నిద్రపోతురన్న విషయము మా దృష్టికి రావడం జరిగింది. కొందరు వాళ్ళు పడుతున్న బాధలు గూడా పొద్దంతా మేము చేసినప్పటికీ రాత్రి మేము తినడానికి తిండి లేక మేము బాధపడుతున్నాం. ఈ విధంగా మా పరిస్థితి ఘోరంగా ఉందని చెప్పి కొందరు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ కారణంతోటి మేమేం చేశామంటే లేట్ మీల్స్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేశాం. ఈ లేట్ మీల్స్ కార్యక్రమం వచ్చేసరికి రాత్రి 11 గంటలకి ని ఎప్పుడైతే అందరూ నిద్రపోయే సమయం ఉంటదో, ఆ సమయంలో మా వాలంటీర్స్ మేము కలిసి తిండి లేకుండా పడుతున్న వాళ్ళని గుర్తించి, వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని రాత్రి 11 గంటలకి మేము వారి దగ్గరికెళ్ళి వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఈ 2 కార్యక్రమాలు బాగా పాపులారిటీ అయినాయి. మాకు పబ్లిక్‌లో గూడా మంచి ఈ పేరొచ్చేసరికి మేమేం చేశామంటే, తర్వాత 10 రూపీస్ మీల్స్ అనే ప్రోగ్రాము చౌటుప్పల్ మున్సిపాలిటీ యాదాద్రి డిస్ట్రిక్ట్‌లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 10 రూపీస్ మీల్స్ వచ్చేసరికి పేదవాళ్ళు ఎవరైతే ఫుడ్ ఆఫర్ చేయని వాళ్ళు, డైలీ లేబర్స్ వాళ్ళేందంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు వర్క్ చేసేసరికి వాళ్ళకొచ్చే పైసలొచ్చేసరికి రూ. 200-300 వాళ్ళకి డైలీ లేబర్ చార్జెస్ వస్తున్నాయి. ఈ 200-300 వచ్చే రూపాల్లో వాళ్ళు హోటల్‌కెళ్ళి తినాలంటే ఇబ్బందయితదని, వాళ్ళు తినకుండా జస్ట్ ఒక సమోసా లేదా ఒక బిస్కెట్ ప్యాకెట్ తిని వాళ్ళు వాళ్ళ రోజుని గడుపుతున్న ఆళ్ళున్నారు. అలాంటి వారి కోసం రూ. 10 భోజనాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రూ. 10 భోజనం ద్వారా డైలీ 200 మందికి మేము ఆహారం అందించడం జరిగింది. అయితే తిండితో పాటు మనిషికి బట్ట అనేది చాలా ఇంపార్టెంటు. కాబట్టి ఆ ఉద్దేశంతోటి మేమేం చేశామంటే డ్రాప్ హియర్ బాక్స్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డ్రాప్ హియర్ బాక్స్ అంటే మీకు అక్కర్లేని వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఆ బాక్స్‌లో ఎయడానికి మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొచ్చేసరికి చౌటుప్పల్ మున్సిపాలిటీ ముందు నెక్స్ట్ నారాయణపూర్ దగ్గర సెంటర్‌లో ఏర్పాటు చేశాము. ఈ బాక్స్‌లో వచ్చేసరికి మీకు అక్కర్లేనివి బట్టలైతే గాని లేదా వస్తువులైతే ఏవైనా ఉంటే అందులో పెట్టినట్టయితే అది ఈ అవసరం ఉన్న వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ ఆ విధంగా ఆ బాక్స్ ద్వారా సేకరించిన బట్టలు, ప్లస్ దుప్పట్లు, వేరే ఇంకేమైనా వస్తువులు ఉన్నట్టయితే అవి తీసుకొని ఎవరైతే బట్టలు లేకుండా బాధపడేటోళ్ళు, లేదా రాత్రి పూట చలికాలం ఇది. ఈ చలికాలంలో చాలామంది ఏందంటే రోడ్ సైడ్ నిద్రపోయేటి వాళ్ళకి సరైన వసతులు లేకపోయినా, వాళ్ళు కప్పుకోవడానికి చెదలు కూడా లేకుండా వాళ్ళు చలికి బాధపడుతున్న వాళ్ళని మనం చూడొచ్చు. అలాంటి వారి కోసము
ఈ సేకరించిన వాటిని తీసుకెళ్ళి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. హెల్త్‌లో వచ్చేసరికి ముఖ్యంగా ఏందంటే చిన్న పిల్లలకి హార్ట్ ఆపరేషన్ అనే కార్యక్రమం చాలా చేశాము. ఇది వచ్చేసరికి దాదాపు 17-20 మంది పిల్లలకి ఎవరైతే గుండె సంబంధిత బాధిత పిల్లలు ఉన్నారో వాళ్ళని డేటాస్ సేకరించి వారికి ఉచితంగా ఎక్కడ ఆపరేషన్ చేస్తారో వాళ్ళకి కావాల్సిన మెడికల్ గురించి సేకరించి వాళ్ళకి కావాల్సిన వెసులుబాట్లు ప్లస్ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్‌ని అందిస్తూ దాదాపు 15-20 మంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించడం జరిగింది. బేటీ బచావో, బేటీ పడావో జెండర్ ఈక్వాలిటీ ప్లస్ మహిళలకి శిశు మరణాలు మెయిన్‌గా చెప్పాల్సొచ్చేసరికి ఆడ శిశు మరణాలు గర్భంలోనే ఎక్కువ అయితున్నాయి. స్త్రీకి ఎక్కడ రక్షణ లేదు అని చెప్పడానికి ముఖ్యంగా ఏందంటే గర్భస్థ శిశువే మరణాలే ముఖ్యం. ఈ గర్భస్థ శిశువుల్లో చాలామంది ఏమైతుందంటే అమ్మాయి అనేది తెలిసేసరికి గర్భంలో పిల్లల్ని చంపుతున్నారు. అలాంటి ఇష్యూస్ ఫర్దర్ జరగకుండా ఉండడానికి ప్లస్ లేడీస్ ఒక ఇంపార్టెన్స్ సొసైటీలో ఆడ మగ తేడా అనేది లేదు. అందరూ సమానమే. నేటి ప్రపంచం ముందుకు సాగాలంటే మహిళలు చాలా ఇంపార్టెంట్. మనం అన్ని రంగాల్లో ఇప్పుడు మహిళలు చాలా ఉత్తీర్ణులైనారని మనం చూస్తున్నాం. ఈ విభాగం, ఆ విభాగం అని తేడా లేకుండా ప్రతి విభాగంలో, ప్రతి ప్లేస్‌లో మహిళలు వాళ్ళ యొక్క శక్తిని వాళ్ళు చూపిస్తున్నారు. ఇంకా గమనించాల్సింది ఏందంటే పురుషుల కంట మహిళలే చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ తెలివి చాలా ఎక్కువ ఉంది. వారు ఇది కూడా మనకు సొసైటీలో చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మీకు కొడుకు కంట కూతురే మీకు ఎక్కువగా చూసుకుంటదన్న ఉద్దేశ్యము తల్లిదండ్రులకి తెలియజేస్తూ ఇక్కడ స్త్రీ పురుషుల తేడా చూడడానికి ఇంకా మనం ఆది కాలంలో లేము. ఇప్పుడు మొత్తం టెక్నాలజీ అనేది డెవలప్ అయింది. ఇద్దరు సమానమే. ఇక్కడ తేడా అనేది లేదు. వాళ్ళకి సమానంగా మనం ఎడ్యుకేషన్ వాళ్ళకి ఏ విధంగా అయితే మీ కొడుకులకి ఏ విధంగా మీరు ఎడ్యుకేషన్ ఇస్తున్నారో, అదే విధంగా మీరు మీ పిల్లలకి, ఆడపిల్లలకి ఇచ్చినట్టయితే వాళ్ళు ఇంకా ఎక్కువ ఎదుగుదల అయితుంది అని చెప్పడమే గాకుండా, ఒక సొసైటీలో ఒక ఇల్లు డెవలప్ కావాలంటే ఖచ్చితంగా అబ్బాయి చదువు కంట అమ్మాయి చదువు చాలా ఇంపార్టెంట్. అమ్మాయి చదువుకున్నట్టయితే నీ కుటుంబం డెవలప్ అయితుంది. నీ దాంతోటి సొసైటీ కూడా డెవలప్ అయితుంది. మంచి మార్గంలో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుందన్నది తల్లిదండ్రులకి స్కూల్లో అవేర్‌నెస్ కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే గాకుండా మేజర్‌గా వచ్చేసరికి చైల్డ్ లేబర్. చైల్డ్ లేబర్ వచ్చేసరికి మనం గమనించొచ్చు. చాలా చోట మనం నిత్యం చూస్తుంటాం. ఒక హోటల్ పొంటి పోయినా సరే, రోడ్డు మీద పోయినా సరే, మరీగా చెప్పాలంటే రోడ్డు మీద మనం పోయేటప్పుడు మనం వెళ్తుంటే మన చెయ్యి పట్టుకొని లాగే పిల్లల్ని చాలా మంది చూస్తున్నాం. వాళ్ళు వచ్చేసరికి చైల్డ్ బెగ్గర్స్ ఉంటారు. చైల్డ్ లేబర్స్ అనేవాళ్ళు ఉంటారు. అలాంటి వారి గురించి మనం ఏనాడు కూడా పట్టించుకోవడం లేదు. గవర్నమెంట్ ఒకటికి 10 సార్లు హెల్ప్ లైన్ నంబర్ గురించి 1098 గురించి చెప్పడం జరుగుతుంది. కానీ ఆ హెల్ప్ లైన్ నంబర్‌కి ఆహ్, ఫోను చేసే సమయం కూడా నేటి యువతకి గాని, నేటి సమాజం గాని లేదు. అయితే మనం కేటాయించే ఒక్క నిమిషము ఆ జీవితాలని వాళ్ళని మార్చి, వాళ్ళని ఒక కొత్త జీవితంలోకి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఏందంటే, చైల్డ్ లేబర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు? వాళ్ళు ఏ విధంగా చైల్డ్ లేబర్‌కి అయితున్నారు? వాళ్ళని ఎడ్యుకేషన్ సైడ్ మోటివేట్ చేయడానికి మేమేం చేస్తున్నామంటే అవేర్‌నెస్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్లస్ చైల్డ్ లేబర్ గాని, బెగ్గర్స్ గాని ఎక్కడైనా ఉన్నట్టయితే వాళ్ళని గుర్తించి సంబంధిత అధికారులకు తెలియజేసి వాళ్ళని సేఫ్ హోమ్‌కి పంపించడం జరుగుతుంది. అంతే గాకుండా మనం గమనించొచ్చు పోక్సో కేసెస్, నెక్స్ట్ చైల్డ్ మ్యారేజెస్. రెగ్యులర్‌గా ఇప్పుడున్న సొసైటీలో ఈ కేసెస్ కూడా చాలా ఇంక్రీజ్ అయితున్నాయి. చైల్డ్ మ్యారేజెస్ వచ్చేసరికి ఇంటీరియర్ ప్రాంతంలో అంటే ట్రైబల్ ఏరియాలో మనం ఎక్కువ గమనించొచ్చు. ఇప్పటికి గూడా ట్రైబల్ ఏరియాలో చిన్న పిల్లలకి మ్యారేజెస్ అనేది చేస్తున్నారు. ఇవి ఏందంటే ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పటికీ ఆహ్, ఈ కొన్నిటి దగ్గర చర్యలనేవి అయితున్నాయి. కొన్ని సందర్భాల్లో ఏమైతుందంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థని చూసి కొన్ని సందర్భాల్లో వదిలిపెడుతున్నారు. కానీ ఈ ఆర్థిక వ్యవస్థలో వాళ్ళ పరిస్థితిని చూసినట్టయితే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుర్రన్న ఉద్దేశంతోటి వదిలిపెట్టినప్పుడు ఏమైతుందంటే పిల్లలు వాళ్ళు అఫెక్ట్ అయితుర్రు. వాళ్ళ జీవితం ఏందంటే వాళ్ళ ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళ జీవితము అక్కడనే ముగింపు అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైతే చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి అన్నది అని తెలిసిందో అక్కడికి మేము వెళ్లి ఆ పేరెంట్స్‌కి ఒకవేళ మీకు పోషణకి ఇబ్బందయినా, లేకుండా మీకు ఇంకేదైనా ఇబ్బందుంటే గవర్నమెంట్‌కి దృష్టికి తీసుకెళ్ళొచ్చు మీరు. మీకు కావాల్సిన మీ పిల్లలకి కావాల్సిన భవిష్యత్తుకి కావాల్సిన అన్ని వెసులుబాట్లు గవర్నమెంట్ చేస్తుంది. దానికి కావాల్సిన హోమ్స్ అనేవి కూడా ఉన్నాయి. కాబట్టి మీరు పిల్లల్ని ఈ విధంగా మధ్యలో చదువు బంద్ చేసి పెళ్లి చేయడం కరెక్ట్ కాదు. దీనివల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్, అమ్మాయి పడే బాధలు కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది.
దాని ద్వారా ఏంటంటే చాలా మంది పిల్లల్ని రెస్క్యూ చేసి వాళ్ళది కావాల్సిన ఫర్దర్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా ఇంకేమైనా వెసులుబాట్లు కావాల్సినట్టు అయితే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన వెసులుబాట్లు కూడా మేము చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఫోక్సో కేసెస్ ఈ మధ్య చాలా ఎక్కువైపోయినాయి. అమ్మాయిల పట్ల, మైనర్ పట్ల అమ్మాయిల అది అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వారిని గుర్తించి, అలాంటి ఈ ఫోక్సో కేసెస్ ఏమన్నా ఉన్నట్టయితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, అమ్మాయికి ఈ విధంగా ఇబ్బంది అయింది, ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, వీటి మీద యాక్షన్ తీసుకో అని చెప్పి కన్సర్న్డ్ పోలీస్ అధికారులతోటి, నెక్స్ట్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళతోటి, ప్లస్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన న్యాయాన్ని మేము చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో గవర్నమెంట్ బోత్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న మేజర్ ప్రాబ్లమ్ ఏందంటే డ్రగ్స్ అన్నది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ప్రతీది ఏందంటే ఇది గ్రామీణ స్థాయి వారికి డ్రగ్స్ అన్నది చేరడం జరిగింది. దీని మీద ఫర్దర్ యాక్టివిటీస్‌గా మేము ఒకటి ప్రోగ్రామ్ అనేది అనుకుంటున్నాం. టుగెదర్ టు బిల్డ్ ఏ నేషన్ స్ట్రాంగ్ అన్న ప్రోగ్రామ్ తోటి ముందుకు రాబోతున్నాం. ఈ ప్రోగ్రామ్ ఒక ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే దాదాపు 2000 స్కూల్స్‌ని ఎంచుకొని ప్రతి స్కూల్‌లో ఒక కమిటీ అన్నది ఏర్పాటు చేయాలన్న ఉద్దేశం తోటి ఒక ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాం. ఈ కమిటీలో వచ్చేసరికి 2 పేరెంట్స్, 4 స్టూడెంట్స్, 2 మేల్ అండ్ 2 ఫీమేల్ తోటి, నెక్స్ట్ స్టాఫ్ 2, నెక్స్ట్ ఎన్‌జీఓ మా తరపు నుంచి 2, ప్లస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు. ఈ విధంగా 12 మంది తోటి ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఈ కమిటీ ద్వారా పిల్లలకి లోపల గాని, బయట గాని వారికి ఎక్కడన్నా ఈ విధంగా ద్రవ్యాల గురించి ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నట్టున్నా, లేకుంటే వాళ్ళు ఇట్లా పలానా వ్యక్తులు ఇట్లా ఇబ్బంది పెడుతుర్రు లేదా ఇబ్బంది పడుతుర్రు అన్నది వాళ్ళు మా దృష్టికి తీసుకురావడానికి, స్కూల్‌లో ఇది ఎంటర్ కాకుండా ఆపడానికి కమిటీలు అన్నది ఏర్పాటు చేయడం, దానికి మేము ప్రయత్నిస్తున్నాం. దీనికి కావాల్సిన అన్ని డీటెయిల్స్ కూడా అంతా గ్యాదర్ చేశాం. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రోగ్రామ్‌ని ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం. ఈ యాక్టివిటీస్‌ని కంటిన్యూ చేస్తూ మేమేం చేశామంటే G20 లో కూడా పార్టిసిపేట్ అయ్యాం. ఈ G20లో వచ్చేసరికి భువనేశ్వర్‌లో జరిగిన జెండర్ ఈక్వాలిటీలో పార్టిసిపెంట్‌గా మేము జాయిన్ కావడం జరిగింది. అందులో మహిళల యొక్క వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి, ప్లస్ ఎడ్యుకేషన్ గురించి ఫర్దర్ తీసుకోవాల్సిన దాని గురించి మేము మాట్లాడడం జరిగింది. G20 వచ్చేసరికి భువనేశ్వర్ ప్లస్ త్రివేంద్రంలో రెండిట్లో మా సంస్థ ప్లస్ మా ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా రీసెంట్‌గా ఐక్యరాజ్య సమితి నిర్వర్తించిన సీవే మార్గంలో, సముద్రం మార్గంలో ఉమెన్ ట్రాఫికింగ్ ఏ విధంగా జరుగుతుంది, దాన్ని అరికట్టడానికి మనం తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా డిస్కషన్ జరిగింది. ఎవరైతే మాతోటి కలిసి ముందుకు రావాలనుకుంటున్నారో వాళ్ళు మా వెబ్‌సైట్ www.hrcrti.org ఇది మా వెబ్‌సైట్. అందులో మీరు లాగిన్ అయితే మా డీటెయిల్స్ కూడా టోటల్ మీకు తెలుస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ కావచ్చు. మీరు మాతోటి కలిసి వచ్చినట్టయితే మనం కలిసి ఈ సొసైటీలో మన వంతు మార్పుని మనం ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.